Hi guys, I am Sri Hari and welcome to my channel Competitive Explorer. మనం పర్సంటేజెస్ క్లాస్ 1లో ఏం చూసామంటే పర్సంటేజెస్ చేయడానికి మినిమం కావాల్సిన బేసిక్స్ ఏంటి అండ్ ఒక 15 సమ్స్ సాల్వ్ చేసామన్నమాట. ఇది పర్సంటేజెస్ క్లాస్ 2 క్లాస్ 1కి కంటిన్యూషన్. మనం నిన్న 15 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఇవాళ 16th నుంచి స్టార్ట్ చేద్దాం. 16th క్వశ్చన్, A is 28% more than B and C is 25% less than sum of A and B. దెన్ బై వాట్ పర్సెంట్ విల్ సి ఈజ్ మోర్ దెన్ ఏ. ఇక్కడ ఏమంటున్నాడు గైస్, ఏ బి సి అని 3 నెంబర్స్ ఉన్నాయంట. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ఏ ఈజ్ 28% మోర్ దెన్ బి అన్నాడు. అంటే బి అనేది 100 ఉంటే ఏ అనేది 28% మోర్ అంట బీతో కంపేర్ చేస్తే, అంటే 128 ఉండిద్ది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, సి ఈజ్ సమ్ ఆఫ్ ఏబికి 25% లెస్ ఉండిద్ది అంటున్నాడు. సమ్ ఆఫ్ ఏ అండ్ బి అంత గైస్ 228. 100 + 128 = 228. దీంట్లో 25% లెస్ ఉండిద్ది అంటే ఇది మొత్తం 100% అనుకోండి గైస్. 25% లెస్ ఉండిద్ది అంటే 75% ఉండిద్ది. ఇందులో 75% సి గైస్. 75% అంటే ఫ్రాక్షన్ ఎంత, 75/100 అంటే 25 3s 25 4s 3/4. సో 228లో 75% అంటే ఎంత గైస్, 228 × 3/4. మీరు 4తో క్యాన్సిల్ చేస్తే 457 57 × 3 ఎంత గైస్, 171. సో మీకు ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి, ఏ బి సి. ఏ అనేది 128 మనకి, బి అనేది 100, సి అనేది 171. అయితే మనల్ని వాడు ఏమడుగుతున్నాడు, వాట్ పర్సెంట్ విల్ సి ఈజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ఏ. సి అనేది ఏదో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ ఆర్ తక్కువ ఉండొచ్చు అంటున్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత గైస్, 93. ఈ 93 అనేది ఏదో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ ఆర్ తక్కువ అని అడుగుతున్నాడు. 93 128 × 100 వేస్తే మీకు 33.6% వచ్చేది గైస్. ఓకేనా, ఇదే ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి. ఏ అనేది బి కంటే 25% మోర్ దెన్ అన్నాడు. అంటే బి అనేది 100 ఉంటే ఏ అనేది 125 గైస్. నెక్స్ట్ బి ఈజ్ 40% లెస్ దెన్ సి. అంటే సి కంటే 40% లెస్ అంటే సి 100 ఉంటే బి అనేది 60 ఉండిద్ది గైస్, 40% లెస్ అంటే. నెక్స్ట్ సి ఈజ్ టు డికి ఏమి ఇచ్చాడు రేషియో, ఇఫ్ సి ఈజ్ 30% మోర్ దెన్ డి అంటున్నాడు. సి అనేది డి కన్నా 30% మోర్ అంటున్నాడు గైస్. 100 30% మోర్ అంటే 130 గైస్. ఇప్పుడు మనకి వాడైతే ఏ అనేది డి కంటే ఎంత లెస్ అని అడుగుతున్నాడు. మనకి ఏడి వాల్యూస్ ఉంటే చాలు. సో ఇలా ఉంది కాబట్టి ఇక్కడ బి క్యాన్సిల్ అయింది గైస్, ఇక్కడ సి క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఏ ఈజ్ టు డి రేషియో వచ్చింది. ఇవి కనుక క్యాన్సిల్ చేస్తే మీరు, సో మీరు ఇవి క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత గైస్, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఇది 10 టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది 10 టైమ్స్, ఇది 13 టైమ్స్. సో మీకు రేషియోలు ఎలా ఉంటాయి, 5:4, దీన్ని 5:3, 3:5 అండ్ 13:10. వీటిని సింప్లిఫై చేస్తే మనకి ఏ ఈజ్ టు డి వచ్చింది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, క్యాన్సిల్ గైస్. 13 3s ఎంత, 39, 10 4s ఎంత, 40. సో మనకి ఏ వాల్యూ 39, డి వాల్యూ 40. వాడు ఏ అనేది డి కంటే ఎంత తక్కువ అంటున్నాడు, 1 తక్కువ గైస్. ఎవరితో కంపేర్ చేసాం, డితో, కాబట్టి బై డి × 100 = 2.5% లెస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 60% ఆఫ్ నెంబర్ ఈజ్ 120 more than 20% of number, then 28% of number is less than 33 1/3% of number by. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు గైస్, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 60% అనేది 120 more than 20%. 20%తో చూస్తే 120 ఎక్కువ ఉండిద్ది. అంటే 60%కి 20%కి మధ్య డిఫరెన్స్ ఆ నెంబర్లో 120 అంటున్నాడు. 60కి 20కి మధ్య డిఫరెన్స్ ఎంత గైస్, 40. 40% ఆఫ్ నెంబర్ 120. అయితే 100% ఆఫ్ నెంబర్ ఏమైంది, దీన్ని 4తో క్యాన్సిల్ చేశారనుకోండి గైస్, 10%. డివైడెడ్ బై 4 చేస్తే 10% = 30 ఆ నెంబర్లో. అదే నెంబర్ 100% ఎంత గైస్, 300. అయితే ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, 28% ఆఫ్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ 33 1/3% ఆఫ్ దట్ నెంబర్.
ఇప్పుడు ఆ నెంబర్లో 33 1/3% ఉండేది కదా గైస్, అది 28%తో కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉండిద్ది అని అడుగుతున్నాడు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. 33 1/3%లో 28% పోతే ఎంత గైస్? 5 1/3%. 5 1/3% అంటే 5 3s are 15, 16/3%. పర్సంటేజ్ని మీరు ఫ్రాక్షన్లోకి మార్చాలంటే /100. 16/3 ఇంటూ /100. సో దీన్ని మీరు ఇలా రాసుకుంటే 16/3 ఇంటూ 1/100 కనుక్కోవాలి ఈ ఎక్స్లో. ఎక్స్ అనేది ఎంత గైస్? మనకి 100. 100 3s are 300, 300 క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి 5 1/3% ఎంత గైస్? 16. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. If 25% of half of x equal to 2.5 times the value of 30% of 1/4 of y, then x is what percent more or less than y అంటున్నాడు గైస్. అంటే మనకు ఇప్పుడు x అనే ఒక నెంబర్ ఉంటే ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ 25% ఆఫ్ 25% అంటే ఎంత గైస్? 25/100 అంటే 1/4. 1/4 ఆఫ్ ఏమంటే హాఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x/2. x/2 అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు గైస్? 2.5 టైమ్స్ ఆఫ్ 30% ఆఫ్ అంటే 30% అంటే 3/10 గైస్. 30 అంటే ఈక్వల్ టు 3/10 ఆఫ్ 1/4 ఆఫ్ వై అంటున్నాడు గైస్. 1/4 ఆఫ్ వై అయితే ఎక్స్ అనేది వై కంటే ఎంత ఎక్కువ ఆర్ తక్కువ అని అడుగుతున్నాడు. ఈ 1/4 ఈ 1/4 క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి x/2 ఈక్వల్ టు 2.5 ఇంటూ 3 7.5/10 ఇంటూ వై. ఓకేనా గైస్? ఇప్పుడు దీని నుంచి ఎక్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. 10x ఈక్వల్ టు 15y గైస్. x/y ఈక్వల్ టు 15/10 మీన్స్ 5 3s are 5 2s are. ఎక్స్ అనేది 3, వై అనేది 2. వాడు ఏమడుగుతున్నాడు? ఎక్స్ అనేది ఎంత ఎక్కువ వైతో కంపేర్ చేస్తే 1. ఎవరితో కంపేర్ చేస్తున్నాం? వైతో. ఇంటూ 100 ఈక్వల్ టు 50% ఎక్కువ గైస్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇలాంటివే ఇస్తారు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. m% of m plus n% of n equal to 2% of m into n, then what percent of m is n అంటున్నాడు గైస్. వీడు ఏమంటున్నాడంటే m% of m plus n% of n ఈక్వల్ టు 2% of m into n అంటున్నాడు గైస్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు హాఫ్ అంటే ఇంటూ కదా, హాఫ్ తీసేస్తే m ఇంటూ m, ఇక్కడ హాఫ్ తీసేస్తే ఇంటూ కదా గైస్. హాఫ్ అంటే n ఇంటూ n, 2 ఇంటూ mn గైస్. ఇది ఇలా రాసుకున్నాం. ఇక్కడ m ఉంది. సో m² ప్లస్ n² ఈక్వల్ టు 2mn. ఓకేనా గైస్? ఈ 2mn ఇది తెచ్చుకున్నారనుకోండి గైస్ మీరు, m² ప్లస్ n² మైనస్ 2mn ఈక్వల్ టు 0. ఇది మీకు ఏ ఫార్ములాలో ఉంది గైస్? a² ప్లస్ b² మైనస్ 2ab. అంటే ఏంటి గైస్ ఫార్ములా? a మైనస్ b హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా రూపంలో ఉంది కదా ఇది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే m మైనస్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దీని నుండి m ఈజ్ ఈక్వల్ టు n అయింది గైస్. ఓకేనా? వీడేమడుగుతున్నాడు? వాట్ పర్సెంట్ ఆఫ్ m ఈజ్ n. m అనేది nలో ఎంత పర్సెంట్? m ఈక్వల్ టు n అయితే ఎంత పర్సెంట్ గైస్? 2 ఈక్వల్ అయితే 100% అని అర్థం. m ఎంత ఉంటే n కూడా అంత ఉండిద్ది, అంటే 100%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. 50% ఆఫ్ x మైనస్ y ఈక్వల్ టు 40% ఆఫ్ x ప్లస్ y అంటున్నాడు గైస్. అయితే x ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ y అంటున్నాడు. ఇప్పుడు వీటిని 10తో క్యాన్సిల్ చేస్తే 5 ఆఫ్ x మైనస్ y ఈక్వల్ టు 10తో క్యాన్సిల్ చేస్తే 4 ఆఫ్ x ప్లస్ y గైస్. అయితే మీకు దీని నుంచి x మైనస్ y x ప్లస్ y అనేది ఎంత వచ్చింది? 4/5 వచ్చింది. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారంటే 5x మైనస్ 5y ఈక్వల్ టు 4x ప్లస్ 4y. 4 ఇటు వస్తే x ఈక్వల్ టు 9y. x/y ఈక్వల్ టు ఎంత గైస్? 9/1. అంటే x వాల్యూ 9, y వాల్యూ 1. మనల్ని ఏమడుగుతున్నాడు? వాట్ పర్సెంట్ ఆఫ్ x ఈజ్ y. x ఈజ్ y అని అడుగుతున్నాడు గైస్. సో 1/9 ఇంటూ y అనేది xలో ఎంత పర్సెంటేజు? y అనేది 1, x అనేది 9 ఇంటూ 100 ఈక్వల్ టు 11 1/9% గైస్, ఆర్ 11.09%. నెక్స్ట్ క్వశ్చన్ గైస్.
if decreasing 120 by x% gives the same result increasing 40 by x%, then x% of 210 what percent less than x plus 20% of 180 అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు గైస్, 120ని x% డిక్రీజ్ చేశాడంట. ఓకేనా, అండ్ అయితే సేమ్ రిజల్ట్ ఇచ్చిందంట. ఎప్పుడు 40ని x% ఇంక్రీజ్ చేసినప్పుడు. ఓకేనా గైస్, 120ని x% డిక్రీజ్ చేశాడు అంటే 120 అనేది 100% అనుకోండి గైస్. మనం x% డిక్రీజ్ చేశాడు అంటే బై మైనస్ x రాసాం. ఓకేనా, నెక్స్ట్ 40 అనేది 100% అయితే x% ఇంక్రీజ్ చేశాడు అంటే ప్లస్ x రాసాం. ఓకేనా, అప్పుడు ఆ రెండు ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి, 4 1s are 4 3s are. ఓకేనా, 3తో మల్టిప్లై చేశారంటే 300 మైనస్ 3x ఈక్వల్ టు 100 ప్లస్ x. ఇప్పుడు మీకు 200 ఈక్వల్ టు 4x. దీని నుంచి x వాల్యూ ఎంత వచ్చింది గైస్, x వాల్యూ అనేది 50% వచ్చింది. అయితే ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఏమంటున్నాడు, x% ఆఫ్ 210. x అంటే ఎంత, 50% ఆఫ్ 210. ఎంత గైస్, 50% ఆఫ్ 210 105. ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ x ప్లస్ 20% ఆఫ్ 180. x ప్లస్ 20% ఆఫ్ 180లో ఎంత తక్కువ అని అడుగుతున్నాడు గైస్. 180 x అంటే 50%, x ప్లస్ 20% అంటే 70% ఆఫ్ 180లో ఎంత తక్కువ అంటే 10% అంటే 18, 70% అంటే 18 into 7. 18 into 7 ఎంత గైస్, 126. దీంతో కంపేర్ చేస్తే ఎంత లెస్ దెన్ అని అడుగుతున్నాడు. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత గైస్, 21. 21 అనేది మనం దేంతో కంపేర్ చేయాలి, ఇది 70% ఆఫ్ 180తో బై 126 into 100. ఓకేనా, 21 1s are 21 6s are ఈక్వల్ టు 1/6 into 100 అంటే 16 2/3% తక్కువ. ఓకేనా గైస్, నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇఫ్ 427.27% ఆఫ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 1/3 ఆఫ్ ఇట్ సెల్ఫ్ దెన్ ఇట్ బికమ్స్ 12920. ఫైండ్ 20% ఆఫ్ ఒరిజినల్ నెంబర్. మన క్వశ్చన్లో ఏమంటున్నాడంటే గైస్, ఎక్స్ అనే ఒక నెంబర్ ఉందంట, అందులో 427.27% ఆఫ్ ఎక్స్ని మనకి ఎక్స్లో 1/3కి అంటే x/3కి యాడ్ చేస్తే నెంబరు 12920 వచ్చిందంట. అయితే 20% ఆఫ్ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే 427.27% అంటే ఎంత ఫ్రాక్షనో తెలియాలి. దీన్ని ఎలా రాయొచ్చు, 400% ప్లస్ 27.27%. 100% అంటే 1 గైస్, 400% అంటే 4 ప్లస్ 27.27% అంటే 1/11 అంటే 9.09. మీకు దీన్ని 3తో మల్టిప్లై చేశారంటే 3/11 అంటే 27.27%. ఓకేనా, సో ఇది 3/11. మీరు దీన్ని చేస్తే 11 4s are 44. 47/11 అనేది మీకు 427.27% అని అర్థం. ఓకేనా, మనకు వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఈ 47/11ని 1/3 ఆఫ్ నెంబర్కి యాడ్ చేస్తే 12920 వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం నెంబర్ని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఏ నెంబర్ని ఎజ్యూమ్ చేసుకోవాలంటే, మనకి ఇక్కడ కింద భిన్నంలో ఏముంది, 427.27% 1/3 కదా వాడు యాడ్ చేసింది. దీని భిన్నంలో కింద డినామినేటర్లో 11 ఉంది, దీనికేమో 3 ఉంది. ఈ రెండింటి మల్టిపుల్ని మనం నెంబర్ లాగా ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ఈ రెండింటి మల్టిపుల్ ఏంటి గైస్, ఈ రెండింటి ఎల్సిఎం ఈ రెండిట్లో పోవాలి, 33. ఓకేనా గైస్, 11లో పోయిద్ది, 3లో పోయిద్ది. సో 33ని నేను ఆ నెంబర్ అనుకుంటున్నా. ఓకేనా, వాడు ఇచ్చిన నెంబర్ని నేను 33 అనుకుంటున్నా. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, 427.27%ని 1/3కి యాడ్ చేశాడు. 427.27% ఆఫ్ 33 అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 33 ఇంటూ దాని ఫ్రాక్షన్ ఎంత, 47/11 చేశారనుకోండి గైస్. 11 3s are 47 into 3 ఈక్వల్ టు 141. సో ఇది 141. నెక్స్ట్ 1/3ని యాడ్ చేశాడు దీనికి. 1/3 ఆఫ్ 33 ఎంత గైస్, 11. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 152 గైస్. ఈ 152 అనేది క్వశ్చన్లో 12920 అంటున్నాడు. అయితే మనకి 33లో 20% కావాలి. అయితే మనకి 12920 అనేది 152 పార్ట్స్ అయితే 33 పార్ట్స్ ఎంత అంటే ఎలా రాసుకుంటారంటే, 12920 అనేది
152 పార్ట్స్ అయితే మనకి 33 పార్ట్స్ ఎంత? ఇది నెంబరు. మనకు వాడు ఏమంటున్నాడు, ఇందులో 20% అంటున్నాడు. 20% అంటే ఎంత గైస్? 1/5. ఇందులో 20% అంటే సో 1/5. దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే గైస్ 561. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 24% మోర్ దెన్ ఇన్కమ్ ఆఫ్ బి. అయితే బై వాట్ పర్సెంట్ ఇన్కమ్ ఆఫ్ బి లెస్ దెన్ ఏ అంటున్నాడు గైస్. అంటే ఏబి రెండు ఉన్నాయి అనమాట. వాడు క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 24% మోర్ దెన్ ఇన్కమ్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే బి ఇన్కమ్ 100 ఉంటే ఏ 24% మోర్ అంటున్నాడు కాబట్టి 124 ఉండిద్ది. ఓకేనా? అయితే మనల్ని ఏమడుగుతున్నాడు ఇప్పుడు, బై వాట్ పర్సెంట్ ఇన్కమ్ ఆఫ్ బి లెస్ దెన్ ఏ. బి అనేది ఏ కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. ఎంత తక్కువ గైస్? 24. 100 - 24 24. అయితే వాడు దేంతో కంపేర్ చేయాలి? ఏతో. సో దాన్ని కింద రాసుకోవాలి 124 × 100. మీరు కానీ దీన్ని 4తో క్యాన్సిల్ చేశారనుకోండి గైస్, 4 6 ఆర్ 4 3 31 × 100 చూస్తే 600/31% తక్కువ. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఇన్కమ్ ఈజ్ 45% లెస్ దెన్ బి. ద కంబైన్డ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి హౌ మచ్ పర్సెంట్ మోర్ దెన్ ఏ అంటున్నాడు గైస్. ఏబి రెండు ఉన్నాయి. మనకు క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు, ఏ ఇన్కమ్ ఈజ్ 45% లెస్ దెన్ బి. బి ఇన్కమ్ 100 అనుకున్నారనుకోండి గైస్, ఏ ఇన్కమ్ 45% లెస్ అంటున్నాడు కదా. సో 100లో 45 పోతే ఏ ఇన్కమ్ 55 అయింది. ఓకేనా గైస్? ఏ అనేది 55, బి అనేది 100. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు ఇప్పుడు, ద కంబైన్డ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. కంబైన్డ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత గైస్? 155. ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దెన్ ఏ. ఏతో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ? 155లో 55 పోతే ఎంత గైస్? 100. 100 అనేది ఏతో కంపేర్ చేస్తున్నావు కాబట్టి ఏ కింద రాసుకోవాలి. కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. ఎంత ఎక్కువ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. బై 100. దీన్ని మీరు 5తో మల్టిప్లై చేసి 5తో క్యాన్సిల్ చేశారంటే 20. సో మీకు 100 × 20 అంటే 2000/11% గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఏ అండ్ బి ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్ 5 centimeters అపార్ట్. ఏ అండ్ బి అనేవి 2 ఫిక్స్డ్ పాయింట్స్ అంట. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ 5 centimeters అంట. సి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ఏబి. సి అనేది ఏబి మీద ఒక పాయింట్ అంట గైస్. సచ్ దట్ ఏసీ ఈజ్ 3 centimeters. ఏసీ 3 అంటున్నాడు గైస్. సో సిబి ఎంత ఉండిద్ది? 2 ఉండిద్ది. అయితే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏసీ ఇంక్రీజ్డ్ 6%. ఇది 6% ఇంక్రీజ్ చేశాడంట గైస్. అయితే లెంత్ ఆఫ్ సిబి ఎంత డిక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు గైస్. ఇప్పుడు ఇది 6% ఇంక్రీజ్ చేశాడంటే 3లో 10% అంటే ఎంత గైస్? 0.3. 1% అంటే ఎంత గైస్? 0.03. మనోడు ఏం చేశాడు? 6% ఇంక్రీజ్ చేశాడు. 0.03 × 6 అంటే 0.18 ఇంక్రీజ్ చేశాడు ఏసీని. అప్పుడు ఇది 0.18 ఇంక్రీజ్ అయింది. సిబి ఎంత డిక్రీజ్ అవుతుంది? ఈ ఏసీ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో సిబి అనేది అంత డిక్రీజ్ అయింది. మనకి ఏసీ అనేది అంత ఇంక్రీజ్ అయింది 0.18. సిబి అనేది అంత డిక్రీజ్ అయింది. సిబి అనేది కూడా 0.18 డిక్రీజ్ అయింది. కానీ ఇనీషియల్గా సిబి ఎంత ఉంది? 2 ఉంది. సో ఎంత డిక్రీజ్ అయిందంటే మనకి 0.18 డిక్రీజ్ అయింది. 2 ఉండాల్సింది. × 100 ఎంత పర్సెంటేజ్ అంటే, సో మీరు 18/2 అనమాట. 0.18 × 100 18/2 = 9%. 9% అనేది డిక్రీజ్ అయింది. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దెన్ బి అండ్ ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 65% లెస్ దెన్ సమ్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి. దెన్ ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ఇన్కమ్ ఆఫ్ ఏ అని అడుగుతున్నాడు గైస్. సో ఇప్పుడు మనకి ఏ, బి, సి అండ్ 3 పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? ఏ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దెన్ బి. ఏ అనేవాడు బి కంటే 25% మోర్ గైస్. అంటే బి అనేది 100 ఉంటే 25% మోర్ కాబట్టి ఏ అనేవాడు 125 ఉంటాడు. ఓకేనా? మీరు ఈ రెండింటిని 25తో క్యాన్సిల్ చేస్తే 25 4s 25 5s. అంటే మీకు ఏ అనేది 5 ఉంటే బి అనేవాడు 4 ఉంటాడు. నెక్స్ట్, ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 65% లెస్ దెన్ సమ్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి సమ్తో కంపేర్ చేస్తే ఏ అండ్ బి 5 + 4 కదా గైస్.
65% లెస్ ఉంటాడంట గైస్. అంటే ఏ అండ్ బి 100% ఉంటే వాళ్ళలో 65% లెస్ సి ఉంటాడు. 100లో 65% పోతే ఎంత గైస్? 35%. సమ్ ఆఫ్ ఏ అండ్ బిలో 35% సి ఉంటాడు గైస్. మీరు ఈ 35% ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 35% అంటే 35/100. ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 5 7 సార్ 520 సార్. 35% అంటే 7/20. 5 + 4 అంటే 9 × 7/20 అనేది సి వాల్యూ. బి వాల్యూ 4, ఏ వాల్యూ 5. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ఇన్కమ్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకి ఏకి సితోనే పని. ఏ అనేది 5, సి అనేది ఎంత గైస్? 9 × 7/20. ఇప్పుడు మనం ఏ వాల్యూ సి వాల్యూ ఎలా కనుక్కోవాలి? 9 7 సార్ ఎంత గైస్? 63/20. ఓకేనా? ఏ అనేది 5, సి అనేది 63/20. ఇవి రేషియోలో ఉన్నాయి కాబట్టి మీరు ఈ రెండింటిని 20తో మల్టిప్లై చేశారనుకోండి, 5 20 సార్ ఎంత? 100. ఈ 20తో మల్టిప్లై చేస్తే ఈ 20 క్యాన్సిల్ అయిపోయింది, 63. ఏ వాల్యూ ఇది, సి వాల్యూ ఇది రేషియోలో. ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ ఇన్కమ్ ఆఫ్ ఏ. ఏ 100, సి 63 అంటే ఎంత లెస్? 100కి 63 అంటే ఎంత లెస్? 37. సో 37% లెస్. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 7/12 ఇన్స్టెడ్ ఆఫ్ 11/16. దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ క్యాలిక్యులేషన్. ఒక స్టూడెంట్ ఒక నెంబర్ని 7/12తో మల్టిప్లై చేశాడంట. కానీ వాడు ఆ నెంబర్ని దేంతో మల్టిప్లై చేయాలి? 11/16తో మల్టిప్లై చేయాలి. 11/16తో మల్టిప్లై చేయకుండా 7/12తో మల్టిప్లై చేశాడు. సో దీనివల్ల మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది అని అడుగుతున్నాడు గైస్. ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే, మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంది? 7/12, ఇంకోటి ఏంది 11/16. ఇప్పుడు మనం ఆ నెంబర్ని ఒకదాన్ని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఆ నెంబర్ని ఏమని ఎజ్యూమ్ చేసుకోవాలంటే 12లో పోవాలి, 16లో పోవాలి. 12 16 రెండిట్లో పోవాలంటే ఈ రెండింటి ఎల్సిఎం ఏంటి? 48. సో మనం నెంబర్ని 48 అని ఎజ్యూమ్ చేసుకోవాలి గైస్. ఈ 12లో క్యాన్సిల్ అవ్వాలి, 16లో క్యాన్సిల్ అవ్వాలి. నెంబర్ అనేది 48. అయితే ఫస్ట్ ఏం చేశాడు? రాంగ్. 7/12 చేసి 7/12తో మల్టిప్లై చేశాడు ఈ నెంబర్ని. కరెక్ట్ ఏంది? 11/16తో చేయాలి. అప్పుడు ఎర్రర్ ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ దీన్ని రాంగ్. 7/12తో చేస్తే ఎంత? 48 × 7/12తో చేస్తే 12 4 సార్ 28. సో 28 వచ్చింది. కానీ వాడు కరెక్ట్గా చేయాల్సింది ఏంటి? ఈ 48ని 11/16తో మల్టిప్లై చేయాలి. 16 3 సార్ 33. కరెక్ట్ ఆన్సర్ 33 రావాలి. కానీ వాడు రాంగ్ 7/12తో చేయడం వల్ల 28 వచ్చింది. ఈ రెండింటి మధ్య ఎర్రర్ ఎంత? 33 - 28 ఎంత? 5. కానీ కరెక్ట్ ఎంత రావాలి మనకి? 33 రావాలి. ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు గైస్. ఎర్రర్ పైన, కరెక్ట్ రావాల్సిన ఆన్సర్ కింద వేస్తే 500/33%. ఓకేనా గైస్? ఇక్కడ మనం ఇది 12 and 16లో పోయే నెంబర్ ఎందుకు తీసుకున్నామంటే గైస్, ఇక్కడ 48 ఉంది కదా. సో ఇక్కడ మనం 48 × 7/12 అంటే ఇందులో క్యాన్సిల్ అయిపోయి ఈజీగా నెంబర్స్ వస్తాయి కాబట్టి మనం 12 16లో పోయే నెంబర్గా ఎజ్యూమ్ చేసుకుంటాం అనమాట ఇలాంటి సమ్స్లో. ఓకేనా? మీకు నెక్స్ట్ క్వశ్చన్ చెప్పే ముందు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను గైస్. దీన్ని వెయిటెడ్ యావరేజ్ అంటారు. ఇది త్రూ అవుట్ అర్థమెటిక్లో యూజ్ అయ్యిద్ది అనమాట. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వాంటిటీస్ ఉన్నాయి, ఏ అండ్ బి. వీటి రేషియో ఏంటంటే 2:5. ఏని 10% ఇంక్రీజ్ చేశాడు, బిని 18% ఇంక్రీజ్ చేశాడు అనుకోండి గైస్. త్రూ అవుట్ ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడిగితే ఎలా చేయాలి? ఫస్ట్ దీన్ని ట్రెడిషనల్గా ఎలా చేస్తారో చెప్తాను గైస్. ట్రెడిషనల్గా ఏలో 2 ఉన్నాయి, మొత్తాన్ని 10% ఇంక్రీజ్ చేశాడు అంటే 10 × 10% × 2 ఓవరాల్గా అనుకోవడానికి గైస్. ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే, ప్లస్ బిలో 5 ఉన్నాయి, అన్నిటిని 18% ఇంక్రీజ్ చేశాడు. 18% × 5 మొత్తం ఓవరాల్గా ఏబి ఎంత గైస్? 5 + 2 7. సో ఇప్పుడు మీరు దీన్ని 10 2s are 20, 18 5s are 90 = 110/7%. ఓకేనా గైస్? ఇది ట్రెడిషనల్గా నార్మల్గా చేయాలంటే. కానీ ఇప్పుడు షార్ట్గా చేయాలంటే, ఇప్పుడు ఏబి 2:5 గైస్. ఇది 10% ఇంక్రీజ్ చేశాడు, ఇది 18% ఇంక్రీజ్ చేశాడు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే
మొత్తాన్ని 10%, మొత్తం 10% ఇంక్రీజ్ అయింది అనుకోవాలి. ఎందుకంటే ఇందులో 10 ఉంది, ఇందులో 10 ఉంది, అంటే దీన్ని 18ని 10 ప్లస్ 8గా రాసుకోవచ్చు. సో మొత్తం 10% ఇంక్రీజ్ అయింది అని అనుకొని ప్లస్ ఇప్పుడు ఏ 10%, ఈ 10తో ఈ పోలిస్తే ఈ 10 ఎంత ఎక్కువ, 10 ఈక్వల్ 10 కదా గైస్. సో ఇక్కడ 0 పెరిగిద్ది అనమాట. నెక్స్ట్ ఈ 10తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది, 18% ఉంది, అంటే 8 ఎక్స్ట్రా ఉంది. 8 ఇంటూ 5 ఎంత గైస్, 8% ఇంటూ 5. కానీ మొత్తాన్ని ఎంతకు పంచాలి, 5 2 మొత్తానికి పంచాలి కాబట్టి 7. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 10% ప్లస్ 8 5 ఆర్ 40/7. మీరు సింప్లిఫై చేసే అంత 110/7%. ఓకేనా. దీన్ని యావరేజెస్లో కూడా యూజ్ చేస్తారు. యావరేజెస్లో ఎలా యూజ్ చేస్తారో చెప్తాను ఇప్పుడు మీకు ఒక క్లాస్లో 2 మెంబర్స్ ఉన్నారు, ఇంకో క్లాస్లో 7 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ క్లాస్ వాళ్ళ యావరేజ్ 5, సెకండ్ క్లాస్లో ఉన్న వాళ్ళ యావరేజ్ 10. అయితే ఓవరాల్గా రెండు క్లాసుల యావరేజ్ ఎంత అని అడిగారు అనుకోండి గైస్. ఫస్ట్ మీరు ఎలా చేయాలి, ఫస్ట్ క్లాస్లో 2 ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 5 కదా. సమ్ ఎంత, 5 2s are 10 ప్లస్ ఇందులోనేమో 7 ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత 10. 10 7s are ఎంత 70 బై మొత్తం ఎంత 7 ప్లస్ 2 స్టూడెంట్స్ 9. సో మీకు 80/9 వచ్చింది. ఇది జనరల్గా చేస్తే. కానీ నేను చెప్పినట్టు చేస్తే అలా ట్రిక్ ఏంటంటే మొత్తం ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఫస్ట్ 5 ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ 2లో ఇంకేం పెరగదు, 5 పెరిగింది. కానీ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే ఎంత పెరిగిద్ది, 5 పెరిగిద్ది. 5 అనేది 10 కన్నా 5 తక్కువ. సో 5 ఇంటూ 7, 5 ఇంటూ 7 మొత్తం ఎంతమందికి, 7 ప్లస్ 2 9 మెంబర్స్. సో 5 ప్లస్ 7 5లు ఎంత గైస్, 35/9. 9 5s are ఎంత, 45 ప్లస్ 35 80/9. ఓకేనా గైస్. ఇది చాలా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే ఇలా నార్మల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా చేసినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ యూజ్ చేశారంటే మీకు చాలా ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 40% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. 2 ఉన్నాయి గైస్, ఏ బి. ఇన్కమ్ ఆఫ్ ఏ అనేది 40% మోర్ దెన్ బి అంటున్నాడు. అంటే బి 100 ఉంటే ఏ అనేది 40% మోర్ అంటే 140 ఉండిద్ది. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏ 25% పెరిగింది, బి 40% పెరిగింది. ఓవరాల్గా ఇద్దరి మీద ఎంత పెరిగింది అని అడుగుతున్నాడు. 100లో 40% ఎంత గైస్, 40. 140లో 25% ఎంత గైస్, ఇంటూ 1/4 చేసి 35. సో 35 ప్లస్ 40 ఎంత గైస్, 75. ఓవరాల్గా ఇద్దరి మీద 75 పెరిగింది. ఇనీషియల్గా వాళ్ళ ఇన్కమ్స్ ఎంత, 140 100 అంటే 240 ఉన్నాయి. 75 అనేది 240లో ఎంత అని అడుగుతున్నాడు గైస్, ఇంటూ 100 చేశారంటే మీరు 750/24% పెరిగింది ఓవరాల్గా. ఓకేనా గైస్. ఈ క్వశ్చన్ని ఇలా చేయొచ్చు. అండ్ అసలు ఈ క్వశ్చన్ని వెయిటెడ్ యావరేజ్లో చేయొచ్చు. అది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట మీరు నేర్చుకోవాల్సింది. సో దీన్ని వెయిటెడ్ యావరేజ్లో ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. ఏ బి 2 ఉన్నాయి కదా, ఏ 140 బి 100 కదా. మీరు సాల్వ్ చేస్తే వచ్చేది ఏంటి, ఏ 10 బి 14 కదా, అంటే ఏ 5 అదే బి 5 ఏ 7 కదా. ఇది రేషియో. అయితే ఏ ఎంత పెరిగింది అంటున్నాడు, 25% పెరిగింది అంటున్నాడు. బి ఎంత పెరిగింది అంటున్నాడు, 40% పెరిగింది అంటున్నాడు. ఓవరాల్గా ఎంత పర్సెంట్ పెరిగిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ 25 ఉంది, ఈ 40ని ఎలా రాసుకోవచ్చు అంటే 25% ప్లస్ 15%. సో ఇక్కడ 25 ఉంది, మనం ఎలా రాసుకోవాలంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనేది 25% ప్లస్, ఎందుకంటే ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఫస్ట్ ఇప్పుడు ఇందులో చూద్దాం, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 25 ఉంది. సో ఇంకా ఏలో మనకి ఏం పెరగదు. నెక్స్ట్ 40లో ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 40 ఉంది, 15 ఎక్కువ ఉంది. 15 అనేది ఎంతమందికి, 5 మెంబర్స్కి. 15% ఇంటూ 5 పెరిగింది. ఎంతమంది ఉన్నారు మొత్తం, 5 ప్లస్ 7 12 మెంబర్స్ ఉన్నారు, 12. సో 25% ప్లస్ 15 5 ఎంత గైస్, 75/12% ఈక్వల్ టు 1225. సో 300 375 375/12 గైస్ పర్సంటేజ్ పెరిగింది. ఓకేనా. ఇలా చేయాలన్నమాట. ఇది మీరు వెయిటెడ్ యావరేజ్ అంటారు దీన్ని. ఇది మీకు త్రూ అవుట్ అర్థమెటిక్ యూజ్ అయ్యిద్ది. ఓకేనా గైస్. లేదండి ఇందులో కాన్సెప్ట్
25% అనేది ఇక్కడ ఉంది, 25% అనేది ఇక్కడ ఉంది. సో మొత్తం 25% పెరిగిందని రాసుకోవాలి. సో ఇక్కడ 25% ఉంది, సో ఇక్కడ ఏం పెరగదు. ఇక్కడ 40% ఉంది కదా, 25 కన్నా 40 ఎంత ఎక్కువ, 15 ఎక్కువ. 15% ఇంటూ 5 వేసుకొని దాన్ని ఎంతమందికి డివైడ్ చేయాలి, 5 + 7 12 మెంబర్స్కి డివైడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, ఇది వెయిటెడ్ యావరేజ్ అంటారు. దీన్ని యావరేజెస్, ఇంట్రెస్ట్లు, ప్రాఫిట్ అండ్ లాస్ చాలా వాటిలో యూజ్ చేస్తాం. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, ఇది ఇంకా నేను క్లియర్గా వచ్చే ఫ్యూచర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.